అందరికీ నమస్కారం. ప్రెగ్నెన్సీ అనేది ఒక సెలబ్రేషన్, కానీ ఆ సెలబ్రేషన్ లో మనం అందరం భయపడేది డెలివరీ టైంలో కలిగే నొప్పుల గురించి. ఆ నొప్పుల్ని భరించడం ఎలా? చాలా మంది నాకు నార్మల్ డెలివరీ బదులు సిజేరియన్ కి వెళ్ళిపోతాను అని కూడా ప్రెషరైజ్ చేయడం జరుగుతుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బాగా పాపులర్ అయినది ఏంటంటే పెయిన్లెస్ లేబర్. పెయిన్లెస్ లేబర్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు, దాని నుంచి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా, ఫస్ట్ అసలు లేబర్ అంటే ఏంటి, ఆ లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయి అన్నది డాక్టర్ మంజుశ్రీ గారిని అడుగుతాం. లేబర్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే తల దిగేటప్పుడు, దారిలోకి వచ్చేటప్పుడు సర్విక్స్ అంటే ద్వారం, గర్భాశయం ద్వారం, వెజైనా అండ్ పెరినియం, ఈ మాలం దగ్గర ఉన్న మజిల్స్ అండ్ టిష్యూస్ అన్ని కూడా స్ట్రెచ్ అవటం వలన ఈ లేబర్ పెయిన్స్ అనేది ఉంటుంది. ఈ పెయిన్లెస్ లేబర్ లో ఏం చేస్తారు యాక్చువల్ గా? మనకి పెయిన్లెస్ డెలివరీ అనగానే ఆ పెయిన్స్ అనేది రిలీఫ్ ఉండాలి, మాత్రం ఎప్పుడు ఉండేలాగా కంఫర్టబుల్ గా ఉండాలి. సో ఆ ఇంటెన్సిటీ అనేది తెలియకూడదు. ఈ పెయిన్లెస్ డెలివరీలో ఆప్షన్స్ వచ్చేసి ఎపిడ్యూరల్ అనెస్థీషియా, ఎంటనాక్సాన్, నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అండ్ హైడ్రోథెరపీ, మదర్ని వార్మ్ వాటర్ లో ఇమర్స్ చేయడం జరుగుతుంది. ఎపిడ్యూరల్ అనేది చాలా మంది ప్రిఫర్ చేస్తారు. అసలు ఎపిడ్యూరల్ అనాల్జీసియా అంటే ఈ అనెస్థీషియా ఇచ్చినప్పుడు బెల్లీ బటన్ దగ్గర నుంచి కాళ్ళ పాదాల దాకా కూడా మొత్తం పడిపోతుంది. సో వాళ్ళకి ఆ పెయిన్ అనేది అసలు తెలియదు. సో 90% వరకు ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. జస్ట్ ఆ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు ఆ ప్రెషర్ మాత్రమే తెలుస్తుంది. ఈ ఎపిడ్యూరల్ మూలంగా సమస్యలు ఏమన్నా ఉంటాయా? చాలా మంది అనుకుంటారు ఈ ఎపిడ్యూరల్ తీసుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది తర్వాత, లేదా నర్వ్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అపోహలే. నార్మల్ గా పెయిన్ఫుల్ గా జరుగుతున్న లేబర్ కి పెయిన్లెస్ గా జరుగుతున్న లేబర్ ఏదైనా తేడా ఉంది? మనం కంపేర్ చేసుకుంటే ఎవరైతే ప్రెగ్నెంట్ మదర్స్ ఎపిడ్యూరల్ తీసుకున్నారో, ఎవరైతే ఎపిడ్యూరల్ తీసుకోలేదో, ప్రోగ్రెషన్ అనేది సేమ్ వేరియేషన్ లోనే ఉంటుంది, డిఫరెన్స్ అయితే ఉండదు. ఈ పెయిన్లెస్ లేబర్ లో ఫీటస్ కి ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? ఎపిడ్యూరల్ తీసుకున్న వలన బేబీకి ఏది హాని అయితే జరగదు. నార్మల్గా బేబీ హార్ట్ రేట్ మానిటరింగ్ మనం ఎలా చేస్తాము, ఈ ఎపిడ్యూరల్ తీసుకున్న వాళ్ళలో కూడా మనం హార్ట్ రేట్ అనేది మానిటర్ చేస్తాం. సో దీనివల్ల బేబీ హార్ట్ రేట్ తగ్గటం కానీ పెరగటం కానీ అదేమీ ఉండదు. చాలా మందికి ఉన్న వెన్నులో ఇంజెక్షన్ తీసుకోవడం, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ వల్ల కావచ్చు, దీర్ఘకాలికంగా నడుము నొప్పితో బాధపడతారు. అందులో ఎంతవరకు అపోహ? ఇది కరెక్ట్ కాదండి. సో మనకి ఏదైతే ఇందాక చెప్పానో, డెలివరీ టైంలో మనకి మజిల్స్ అండ్ లిగమెంట్స్ అన్ని లూజ్ అవటం వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది, అండ్ లేబర్ ప్రాసెస్ వలన. మై బేబీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఈ ఎపిడ్యూరల్ అనాల్జీసియా కానీ లేదా పెయిన్లెస్ లేబర్ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? సో మనకి మన హాస్పిటల్లో ఈ ఎపిడ్యూరల్ అనెస్థీషియా అనేది ఉంది. మనకి 24/7 అనెస్థీషియాలజిస్ట్ అవైలబుల్గా ఉంటారు. సో మనం ఏ టైంలో అయినా కూడా మదర్ మనకి నాకు ఇప్పుడు ఎపిడ్యూరల్ కావాలి అన్న వెంటనే ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇట్ జస్ట్ టేక్స్ 10 to 15 minutes ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ అయిన 10-15 minutesకి వాళ్ళకి ఆ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది.